హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో జరుగుతున్నటువంటి వైజాగ్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమి రేస్లోంచి తప్పుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాడుగుల ఎంపీటీసీ జెడ్పీటీసీలతో మాట్లాడిన తరువాత ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి నెట్టింట కొంచెం చర్చాంశనీయంగానే మారుతూ ఉన్నాయి. నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతారని ప్రజలు ఓట్లేశారు, అటు పలావ్ పోయింది, ఇటు బిర్యానీ పోయింది. సో నేనే అధికారంలో ఉంటే నేను ప్రజలకు అది చేస్తాను, ఇది చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలే గడుస్తుంది. మరి ఈ 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తప్పులు కనిపించాయి, అండ్ ఆయన ఒకవేళ పాలనలో ఉంటే ఈ 2 నెలల్లో ఆయన ఏం చేసేవారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. వైజాగ్లో ఏదైతే స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బొత్సారి ఏకగ్రీవం అయిపోయిన తర్వాతకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కొంతమంది నెట్టింట హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. మేము ఆ టైంలో పలావ్ పెట్టాం, ఈయన బిర్యానీ పెడతారని ఓట్లేశారు, పలావ్ పోయింది, బిర్యానీ పోయింది, నేనే ఉంటే నేను అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఈ 2 నెలల్లో ఆయన ఏం తప్పులు చూశారు ఇక్కడ ఈ పాలనలో? ఒకవేళ ఆయన ఉండుంటే ఈ 2 నెలల్లో ఏం చేసేవాళ్ళు అసలు? జగన్మోహన్ రెడ్డి ఈ పలావ్ భాష, ఈ బిర్యానీ భాష మేడం భారతి ఆయనకి పెడతలేదా? ఏది పలావ్ పెడతలేదా, బిర్యానీ పెడతలేదా? ఆమె మేడం మీద కోపం ఇక్కడ ప్రెస్ మీట్లో, ఇక్కడ పలావ్ బిర్యానీ మాట్లాడటం. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే మాటలు ఇంత హాస్యాస్పదంగా. ఏంటి ఈయన పెట్టిన పలావ్? ఎవరికి పెట్టాడు పలావ్? ఇసుక పలావా? ఇసుక పలావ్ మామూలుగానే మనం చూసాం. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరిని చూసినా కానీ ఇవాళ మరి 1000 కోట్లు ఇసుక పలావ్ మేసేశారని. జగన్మోహన్ రెడ్డే ఇవాళ ప్రతి జిల్లా నుంచి రోజుకి 10 కోట్లు ఇసుక పలావ్ తిన్నాడని, 25 జిల్లాలకి 250 కోట్లు రోజు ఇసుక పలావ్ తాడేపల్లి ప్యాలెస్కి పార్సల్ వచ్చిందని. ఇప్పుడు అందుకే కదా ఇవాళ మైనింగ్ మరి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఉన్నాడా, ఎవరు, వెంకటరెడ్డి పరారయ్యాడు. ఇసుక పలావ్ మరి చెఫేనా? ఇసుక పలావ్ ఆ వంటోడు ఎవరు, వెంకటరెడ్డి పరార్. ఈయన పలావ్ గోల ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా లేకపోతే ఇంకే గోల, బిర్యానీ గోల. మద్యం బిర్యానీయా? ఏం బిర్యానీ? మద్యం బిర్యానీ చెఫ్ ఎక్కడున్నాడు? వాసుదేవరెడ్డి పరార్. మద్యం బిర్యానీ ఇవాళ ఒక కేసు బ్రాందీలో 250 రూపాయలు, ఒక కేసు బీర్లో 50 రూపాయలు, ఒక్క కమిషన్లే 3113 కోట్ల మద్యం బిర్యానీ ఆగిపోయిందనా? ఇప్పుడు ఇసుక పలావ్ 20,000 కోట్లు, మద్యం బిర్యానీ 20,000 కోట్లు. ఇవాళ వాళ్ళే సరఫరా, వాళ్ళే తయారీ, వాళ్ళే అమ్మకం కూడా. ఏది ఈ మద్యం మనం చూసాం. 1,00,000 కోట్ల మద్యం అమ్మితే, అదే మద్యం బిర్యానీ, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే 1,00,000 కోట్ల మద్యం బిర్యానీ అమ్మితే 99,600 కోట్లు క్యాషే. నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మద్యం బిర్యానీకి అంత నగదు ఇస్తే తప్ప ఆయన మద్యం బిర్యానీ అమ్మడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇసుక పలావ్ ఆగిపోయిందనా, మద్యం బిర్యానీ ఆగిపోయిందనే అక్కస ఈ ప్రెస్ మీట్లో పలావ్ పెట్టేవాడిని, బిర్యానీ పెట్టేవాడిని. ఆ మాటలు, జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజల్లోకి వేరే రకంగా వెళ్తున్నాయి. ఆయన ఏది మాట్లాడినా వాళ్ళకి అవే గుర్తొస్తున్నాయి. ఏది 5 ఏళ్ల పరిపాలనలో. ఎందుకంటే అది ముగిసి ఇంకా 2 నెలలే అయింది. ఇంకా ఈ 2 నెలల్లో వాళ్ళు ఇంకా ఆ పాలన అరాచకాల నుంచి తేరుకోలేదు. అప్పుడే బిగిన్ చేస్తే నువ్వు జగనన్న ఉండుంటే అడిగిపోయాడు. జగనన్న ఉన్నాడు కదా, జగనన్న ఏమన్నా లేకుండా పోయాడా? ఈ మాటలు ఎవరంటారు, ఎప్పుడంటారు? ఇప్పుడు మా తాత చచ్చిపోయాడు అనుకో, మా తాతే ఉండుంటే, మా నాన్న చచ్చిపోయాడు అనుకో, మా నాన్నే ఉండుంటే అని అనుకునేవాడిని. ఇప్పుడు ఇక్కడ ఎవరు చనిపోయారని? ఇప్పుడు జగన్ ఉండుంటే అనే మాటలు ప్రజల్లోకి రివర్స్లో వెళ్తున్నాయి. మీరున్నారు కదండి,
మీరు లేకుండా ఎక్కడ పోయారు అని ప్రజల్లో ఒక ఇది వస్తుందన్నమాట. జగనన్న ఉండుంటే ఏమవుద్ది? జగనన్న ఉండుంటే ఇసుక పలావ్ ఇంకో 20,000 కోట్లు ఎత్తేవాడువా? జగనన్న ఉండుంటే ఏం జరిగేది? జగనన్న ఉండుంటే మద్యం బిర్యానీ ఇంకో 20,000 కోట్లు ఎత్తేవాడువా? ఇప్పుడు 9 లక్షల ఎకరాల భూములు మీరు ఫ్రీ హోల్డ్ పెట్టారు. జగనన్న ఉండుంటే 18 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యేదా? 1,75,000 ఎకరాలు అసైన్డ్ చుక్కల భూములు, దేవాలయ భూములు, ఈ అగ్రిగోల్డ్ భూములు ఎత్తేసారే. జగనన్న ఉండుంటే ఇంకో 5 లక్షల ఎకరాల భూములు ఫట్. ఇవాళ జగనన్న ఉండుంటే అది జనం అనుకోవాలి. ఆ మాట అనుకోవాల్సింది ఎవరు? జనం అనుకోవటంలా. జనం అనుకోని మాటని నువ్వు అనుకోవటం ఏంటి? జగనన్న ఉండుంటే అని నువ్వు అనేసరికి జనం భయపడుతున్నారు. ఒరే నాయన, ఈయనేంట్రా బాబు, జగనన్న ఉండుంటే అంటే 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. జగనన్న ఉన్నప్పుడే 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇప్పుడు జగనన్న ఉండుంటే 60,000 మహిళలు అదృశ్యమా? ఇప్పుడు ఆయన అన్న మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం కావటంలా. నాకే కాదు, మీకే కాదు, జనానికి అర్థం కావటంలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన గనక కొన్నాళ్ళు మౌనంగా ఉంటే, ఒక 3 నెలలు ఈ కొత్త ప్రభుత్వానికి, కొత్త పాలకులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక 3 months నేనేం మాట్లాడను, నన్ను ఓడించారు కాబట్టి నేను మీ మీద అలిగాను, నేను రాను అసలు మీ రాష్ట్రానికి అని నువ్వు వెళ్ళి బెంగళూరులోనే స్థిరంగా కనుక 3 నెలలు 6 నెలలు రాకుండా ఉంటే నీ విలువ వీళ్ళకి తెలుస్తుంది. నిన్ను పిలుస్తారు, కావాలి జగన్, రావాలి జగన్ అని. మళ్ళీ పాట వినపడాలి కదా. ఆ పాట వినపడితే నువ్వు వస్తే అది అర్థం. ఎక్కడుందో ఆ పాట? లండన్లో డ్యాన్సులు వేస్తున్నారేమో అక్కడ ఉన్నటువంటి ఆ సోషల్ మీడియా గ్యాంగ్. అందరూ పరారైపోతున్నారు. నీ మనుషులంతా ఇవాళ నిన్ను వదిలిపోతున్నారు. వలసలు పెరిగాయి. అరే నిన్నగాక మొన్న ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జంప్, నేను కూటమిలో చేరిపోతాను, నేను ఏ పార్టీలో చేరతానో తర్వాత చెప్తానన్నాడు. అరే నిన్న నీ డిప్యూటీ సీఎం జెంటిల్మన్ ఆళ్ళ నాని అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై అన్నాడు. విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం, జగన్మోహన్ రెడ్డితో నడిచినందుకు అతను పశ్చాత్తాపం. ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై. ఇలా నీ మనుషులు, నీ వాళ్ళు, ఇన్నాళ్ళు నీతో నడిచిన వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బైలు చెప్తున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. పరారు అయ్యేవాళ్ళు పరారవుతున్నారు. కొడాలి నాని ఎక్కడ? పరార్. వల్లభనేని వంశీ ఎక్కడ? పరార్. లుకౌట్ నోటీసులు వాళ్ళ కోసం. ఆర్కే రోజా ఎక్కడ? ఇటలీ. ఆమె ఏదో బుడ్డి గౌనం ఏదో వేసుకుని తిరుగుతుందని అక్కడ వీడియోలు. ఎక్కడుంది ఉషశ్రీ చరణ్? ఎక్కడున్నారు? ఏంటిది? వాళ్ళని కాపాడుకోవటం కోసం, నీ కార్యకర్తల్లో, నీ క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ కోసం విశాఖ ఎమ్మెల్సీ ఏదో బొత్స సత్యనారాయణ బతుకు జీవుడా అని ఏదో ఎమ్మెల్సీ అయితే, ఇక రాబోయేది మనదే, మళ్ళా గెలిచేది మనమే, మళ్ళా నేను వస్తున్నా అంటే ఈ ఉండేవాళ్ళు కూడా జంపే. ఏది మళ్ళా నేను వస్తున్నానంటే ఇప్పటికే ఇంతమంది రాజీనామాలు, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబితే ఇవాళ బొత్స సత్యనారాయణ ఈ గెలుపు ఇవాళ బొత్సకి ఏంటంటే అది దారకం, ఒక తులసి నీళ్లు పోసినట్టు అనమాట. మొన్నటి ఘోర పరాజయం 2 చోట్ల ఇవాళ భార్య 5 లక్షల ఓట్లతో ఓడిపోయింది విశాఖ ఎంపీగా. అతను 40,000తోనో ఏమో ఓడిపోయాడు చీపురుపల్లి ఎమ్మెల్యేగా. అతని మేనల్లుడు, అతని తమ్ముళ్ళు అంతా మజ్జి శ్రీనివాసరావు, అప్పల నర్సయ్య, అప్పల నాయుడు బొత్స కుటుంబాన్నే ఉత్తరాంధ్ర ఊస్ట్ చేసిన పరిస్థితుల్లో ఏదో ఎమ్మెల్సీగా దారకం పోశారు. ఇవాళ బొత్స అసలు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోతాడని ప్రచారం. అందుకే నువ్వు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఉంచుకున్నావని మనం చూస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇస్తే మాత్రం బొత్స ఉంటాడా? పోయేవాడు ఈసారి ఒకడు పోడు అనమాట. మొత్తం 38 ఎమ్మెల్సీల్లో 10 మంది ఎమ్మెల్సీలు తీసుకుని పోతాడు. అది చూసుకునే పరిస్థితి లేకపోగా జగన్మోహన్ రెడ్డి ఆయన కొన్నాళ్ల పాటు అజ్ఞాతంగా ఉండటం మంచిది. ప్రజలు పిలిస్తే వస్తే
మళ్ళా ఆ పాట ఇంకోసారి వేయమనండి. 6 నెలల తర్వాత వేస్తారు జగన్ కావాలి రావాలి జగన్ అని. అప్పుడు వస్తే ప్రజలు ఆమోదిస్తారు.